దాదాపు 3 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు దర్యాప్తునికి ప్రజెంట్ నో చెప్తూ ఏదైతే కొన్ని వాదనలు వినిపించడానికి టైం అడిగారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తరపున పర్వతరెడ్డి గారి తరపున ఉన్నటువంటి లాయర్లు, దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాయనంటే, రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని అనుమతించము, డిఎస్సిపై వైకాపా ఎమ్మెల్సీ వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ, 335 రిట్ పిటిషన్లు ఆల్రెడీ అభ్యర్థులు వేశారు, అభ్యర్థులు మరి ప్రభుత్వం నిజంగా వాళ్ళని భయపెడితే ఎలా వేయగలుగుతారని చెప్పి హైకోర్టు అన్నది అనే విధంగా రాసి ఉంది ఈనాడు. ఆంధ్రజ్యోతిలో డిఎస్సిపై వైసీపీకి మెగా షాక్, సిబిఐ దర్యాప్తునికి హైకోర్టు నో, వాదనలు కొనసాగిస్తారా ఉపసంహరించుకుంటారా, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తరపున సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం, నోటీసులు ఇచ్చేందుకు కూడా విముఖత, అదనపు వివరాల సమర్పణకు గడువు కోరిన పిటిషనరు, విచారణ వాయిదా. ఎవరికి షాకు అంటే సిబిఐ ఎంక్వైరీ ఈ ప్రజెంట్ ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అంట. అంటే ఎంత ఆనందం పొందుతున్నారు చూడండి వాళ్ళు. అంటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం డైరెక్ట్ గా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించవచ్చు కదా, మరి మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు? సరే, హైకోర్టుని గడువు కోరారు, సమర్పిస్తారు డాక్యుమెంట్లు. రేపు హైకోర్టు ఇవ్వలేదు అనుకోండి సిబిఐ ఎంక్వైరీకి, సో దాని ఫర్దర్ కోర్టుకి వెళ్తారేమో, సుప్రీంకోర్టుకి. మా డిమాండ్ ఏంటి? డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, డిఎస్సిలో మాల్ ప్రాక్టీసింగ్ జరిగింది, స్పోర్ట్స్ కోటాది అమ్ముకున్నారు, ఏదైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఇలా రకరకాల అక్రమాలు అన్యాయాలు దీంట్లో జరిగినాయి. దీనికి ఎందుకు ప్రభుత్వం భయపడిపోతుంది? జరగకపోతే సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం అని చెప్పి అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీకి పంపించవచ్చుగా. సో మెగా షాక్ అంట, వైసీపీకి షాక్ అంట. వైసీపీకి షాక్ ఇది ఎట్లా ఎలాంటి రాత్రులు చూడండి. అంటే ఇది మా ఒక్కరికి సంబంధించిన అంశం కాదు కదా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం. పెట్టండి, లేకపోతే డిఎస్సి అభ్యర్థులకు షాక్ అని పెట్టాల్సింది. ఎలా ఈ వార్తలు ఈ పత్రికలు ఉంటాయో చూడండి. రాక్షస ఆనందం అన్నమాట. విద్యార్థుల ప్రయోజనాలకి నష్టం జరిగితే, లక్షలాది మంది అభ్యర్థులకి నష్టం జరిగితే, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంటే ఏదో హైకోర్టు ఏదో అడిగిన దానికి సంబంధించి గడువు కూడా ఇచ్చారు, వాయిదా వేశారు. సో పిల్లేం క్యాన్సిల్ చేయాలి కదా. మరి 338 పిల్లులు పడ్డాయి అంటే చిన్న విషయం కాదు కదా. 338 పిల్లులు డిఎస్సి మీద పడ్డాయి అంటే జరిగినట్టే కదా అక్రమాలు. జరగకపోతే మరి అంతమంది వేయరు కదా. సో ఇంకా ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది రాలేదు. ఇది అసలు వాస్తవం. దీన్ని అసలు వదిలేసి షాక్ అంట. ఏందో నాకు అర్థం. అన్నిటికీ వైసీపీకి షాకే. వైఎస్ఆర్సీపీతో సంబంధం లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడినా వైసీపీకి షాకే. ఇలా ఉంటాయి అనమాట ఈ పత్రికల రాతలు. ఒకసారి గమనించండి ప్రజలు కూడా.